May I have your attention, please? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ బ్లాగ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం అయితే ఇవాళ వైజాగ్ టు అరకు అయితే ఇవాళ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది కూడా డిసెంబర్ సీజను, సరైన సీజన్ ఇది. తెలుసు కదా మీ అందరికీ, మంచు మామూలుగా ఉంటుంది. ఇలాంటి టైంలో అరకు జర్నీ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అదైతే ఇవాళ మీకైతే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను ట్రైన్ జర్నీలో. సో రైట్ నౌ నేనైతే అనకాపల్లిలో ఉన్నాను. టైం 3:40 అలా అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను వైజాగ్ అయితే వెళ్ళాలి, వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ 6:45కి కిరండోల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో దాన్ని అయితే నేను క్యాచ్ చేయాలి ఇప్పుడు. సో నేనైతే స్టార్ట్ అవుతున్నాను. టైము 3:36 అవుతుంది. ఇది మా ఏరియా. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంత మంచులో వైజాగ్ అయితే వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి అయితే. మనం అయితే వచ్చేసాం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి. సో మనం ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం, బైక్ పార్కింగ్ దగ్గర. నేను బైక్ అయితే పార్క్ చేశాను. సో చూడండి, 1 2 3 విత్ హెడ్ క్యాప్. ఇన్ని వేస్తే కానీ చాలా ఆగల. ఏది హెడ్ క్యాప్, ఇదిగో హెడ్ క్యాప్ విత్ హెల్మెట్. ఇన్ని వేస్తే కానీ చాలా ఆగల. ఇవాళ అంత చలి వస్తుంది. మంచి అయితే కనిపించట్లేదు కానీ చలి అయితే ఎక్కువ వేస్తుంది. ఇప్పుడైతే వెళ్ళి ట్రైన్ టికెట్ అయితే తీసుకోవాలి. జనరల్ టికెట్ కాబట్టి ఇప్పుడు ఇస్తారో లేదో, ట్రైన్ స్టార్ట్ అయ్యే 2 hours ముందు ఇస్తారు. 2 hours అంటే ఇంకా అయిపోయింది. టైం ఎంత అవుతుంది? అరౌండ్ 4:29 అయింది. త్వరగానే వచ్చేసాం. బైక్ పార్కింగ్ అయితే చేశాను కదా. సో వాళ్ళు టికెట్ అయితే ఇచ్చారు. కార్కి అయితే 300 అంట పర్ డే, బైక్ అయితే 60 రూపీస్ అంట పర్ డే, అంటే 24 hours. విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ 4 అయితే టికెట్ తీస్తున్నారు. జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. అరౌండ్ ఎంత పడింది? 30 రూపీస్ పడింది. విశాఖపట్నం టు అరకు 31 kilometers. 6:45కి ట్రైన్. సో ఇప్పుడు రైట్ నౌ అయితే నేను రైల్వే స్టేషన్లో వచ్చాను కదా. ఇప్పుడు టైము 4:50 అంత అవుతుంది. ఇప్పటి నుంచి 6:45 వరకు ఇక్కడ వెయిట్ చేయాలి రైల్వే స్టేషన్లో. అంటే టైం సరిపోదేమో అని చెప్పేసి వచ్చేసాను. బట్ చూడండి, 4:40 అవుతుంది టైము. సో ఇప్పటి నుంచి వెయిట్ చేయాలి, 6:45 వరకు వెయిట్ చేయాలి నేను ఇక్కడే. గైస్, ఫైనల్ అయితే మనకి సీట్ అయితే దొరికింది. ట్రైన్ అయితే వచ్చింది. విండో సీట్ అయితే దొరికింది మనకి, విండో సీట్. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. టైం 7 అవుతుంది. 15 minutes అయితే లేట్ చేశారు. 6:45కి అయితే స్టార్ట్ అవ్వాలి, బట్ 7కి అయితే స్టార్ట్ చేశారు. 15 minutes డిలే. స్లోగా వెళ్తుంది ట్రైన్ అయితే. ప్యాసింజర్ ట్రైన్ ఇది, ఎక్స్ప్రెస్ కాదు కాబట్టి స్లోగానే వెళ్తుంది. సో ఎస్కోట దగ్గర నుంచి అయితే మీకు వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి అయితే నేను మీకైతే వ్యూ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. క్లియర్ అండ్ కొత్త వలస జంక్షన్. టైం ఎంత? 7:42కి కొత్త వలస జంక్షన్కి వచ్చాం. Boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance.
sings a tune I've never heard in languages I can't speak. She writes down cities on her wrist and dreams she'll never keep. I sip my coffee, miss my cue, still anchored by my fear. But time rolls on like open roads, and soon she won't be here. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. Maybe next year in Madrid, or on some quiet mountain ridge, I'll see you turn and I'll be brave. But what if courage comes too late? Oh, traveler, the world is your open gate. వెల్కమ్ టు అరకు స్టేషన్. సో గైస్, మనం అయితే ఫైనల్ డెస్టినేషన్ అయిన అరకుకి అయితే రీచ్ అయిపోయాం. మనకి మళ్ళీ ట్రైన్ ఏమొచ్చి 3:30కి ఎప్పుడో ఉంది. అప్పటి వరకు అయితే ఇక్కడే అరకు ఈ సరౌండింగ్ రైల్వే స్టేషన్ సరౌండింగ్లో అన్నీ తిరగాలి. సో తిరగడానికి కూడా ఏముండదు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు 4కి అయితే వచ్చాను, 3:30కి. 3:30 నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ లేదు, ఏమీ లేదు, ట్రైన్లోనే ఉన్నాను. సో ఇప్పుడైతే ఏదో ఒకటి తినాలి. ఫస్ట్ అయితే తినేసాక మళ్ళీ ఏదైనా బయట రైల్వే స్టేషన్ బయట ఏమైనా ఉంటే చూస్తాను, చూసేసి మళ్ళీ రిటర్న్ టు వైజాగ్. ఇప్పుడైతే మనం ట్రావెల్ చేయబోతున్నాం విస్టడంలో. నెక్స్ట్ ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళేదైతే విస్టడంలో. బట్ ఈవినింగ్ మార్నింగ్ టైము వెతికాను, దొరకలా. అది వచ్చినండి ప్రీ బుకింగ్ అయిపోయి ఆల్రెడీ బుకింగ్ అయిపోతున్నాయి. వచ్చినట్టు కూడా తెలియట్లా. 2 months అయినా 3 months అయినా దొరకట్లా. ఇప్పుడు మనం అయితే రిటర్న్ ఉంది. రిటర్న్ అయితే నేను యాక్చువల్లీ మా తెలిసిన బ్రదర్ ఒకడు ఇప్పుడు ట్రైన్లో కన్నా పరిచయం అయ్యాడు. ఆ బ్రదర్ చెప్పాడు ఇలా టికెట్స్ ఉన్నాయంటే నేను చూశాను, బుక్ చేశాను. రిటర్న్ విస్టడంలో అయితే వెళ్తున్నాం. సో ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వీడియో అయితే చూడండి చివరి వరకు. ఇంకోటి ఏంటంటే వచ్చినప్పుడు స్నాక్స్ ఏమైనా తినేసారండి. అదే మార్నింగ్ వస్తారు కదా, స్నాక్స్ ఏమైనా తెచ్చుకోండి చిన్న బ్యాగ్లో. నేను పెద్ద ఆఫీసర్ లాగా వస్తాను. సో బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి ఏమైనా క్యారీ చేసుకోండి. ఎందుకంటే 3 hours జర్నీ. సో అంతసేపు ట్రావెల్ చేయాలి. ప్లస్ కొంచెం ఇవాళ లేట్ అవ్వలేదు, టైంకే తీసుకొచ్చాడు. 10:55కి తీసుకురావాలి, 11కి తీసుకొచ్చాడు. బాగానే వచ్చింది ట్రైన్ అయితే. బట్ ఏంటంటే ఆకలి వేస్తుంది కాబట్టి మీరు కొంచెం ఏమన్నా స్నాక్స్ బిస్కెట్స్ అలాంటివి అయితే క్యారీ చేయండి. విస్టడంలో కూడా ఏమి ప్రొవైడ్ చేయరు, మీరే క్యారీ చేసుకుంటే బెటరు. అండ్ ఇప్పుడు ఈవినింగ్ 3:30కి అయితే మన ట్రైన్ అయితే ఉంది. అప్పటి వరకు అయితే బయట తిరగాలి. బయట తిరిగేసి ఏం తినాలి, తినేసి మళ్ళీ వస్తాను. మళ్ళీ రైల్వే స్టేషన్కి రావాలి. ఈ రైల్వే స్టేషన్కి 3:30కి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎక్కేసి మనమైతే రిటర్న్ టు వైజాగ్. అక్కడ నా స్కూటీ పెట్టాను, మరి స్కూటీ తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే ఈ రైల్వే ఇటు నుంచి ట్రైన్ మీద వచ్చాం కదా, నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే బస్సు ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆర్టీసీ బస్సు ఏంటంటే మీకు విస్టడం చూసాక నాకు మీకు చూపించాలనిపిస్తుంది లోపల ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో నేనైతే ట్రై చేస్తాను. ట్రై చేయడం ఏం లేదు, టికెట్ బుక్ అయిపోయింది, అంతా అయిపోయింది. 3:30కి ట్రైన్, అంతే. ఇప్పుడు ఎలా వెళ్ళి ఏమన్నా తినాలి, ఏముంటాయో చూడాలి. టిఫిన్స్ అవి మొత్తం అయిపోయి ఉంటాను నాకు తెలిసి. ఒకవేళ ఎవరైనా బస్సు అదే బయటకు వచ్చాక బస్సు అది ఎక్కాలంటే ఇక్కడికే వస్తాయి బస్సులు. ఇది ఆటో స్టాండ్, ఇది బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ ఆటోస్ అవి ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా బుక్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే టిఫిన్ అయితే ఇక్కడ దొరకలా, జ్యూస్ అయితే తాగేసాను, పల్పి ఆరెంజ్. అలా మనం బయటకు వచ్చేది ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం.
అలా బయటకు వచ్చాను కదా, అక్కడ ఆటో స్టాండ్ ఉందని చెప్పాను కదా, అక్కడ ఆటో ఎక్కాను. సో ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్తాను. లోకల్ నౌ వీఆర్ ఇన్ ట్రైబల్ మ్యూజియం. సో ఎంట్రీ